ఈవీ స్కూటర్ యూజ్ చేస్తున్న కస్టమర్స్కి సర్వీస్ టైంలో చిన్న చిన్న కామన్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. వాటి గురించి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఈ వీడియోలో ఆ ప్రాబ్లమ్స్ ఏంటి, వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలి, వాటిని ఎలా సాల్వ్ చేయాలనేది సింపుల్గా చూద్దాం. ఫస్ట్ కామన్ ప్రాబ్లం బ్యాటరీ ఛార్జింగ్ అవ్వకపోవడం. ఛార్జర్ బ్యాటరీ కనెక్ట్ చేసిన తరువాత కూడా మనకి బ్యాటరీ ఛార్జింగ్ అవ్వకపోతే ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది ఛార్జింగ్ సాకెట్, తర్వాత ఛార్జర్ ఇండికేషన్, నెక్స్ట్ బ్యాటరీ కనెక్షన్స్. అయినా సరే ప్రాబ్లం కంటిన్యూ అయితే మీ దగ్గరలో ఉన్న షోరూమ్ సర్వీస్ సెంటర్ని కానీ లేదా సర్వీస్ టెక్నీషియన్ కానీ సంప్రదించండి. నెక్స్ట్ కామన్ ప్రాబ్లం బైక్ స్టార్ట్ కాకపోవడం. డిస్ప్లే ఆన్ అవుతుందా లేదా, బ్యాటరీ కనెక్షన్స్ అన్నీ సరిగా ఉన్నాయా లేదా, సైడ్ స్టాండ్ సెన్సార్, బ్రేక్ సెన్సార్, ఇగ్నిషన్ సిస్టమ్ కరెక్ట్గా ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ కామన్ ప్రాబ్లం థ్రోటల్ ప్రాబ్లం. థ్రోటల్ మీన్స్ యాక్సలరేషన్ ప్రాబ్లం. మనం బైక్ స్టార్ట్ చేసిన తర్వాత ఎంతసేపటికి మనం థ్రోటల్ ట్విస్ట్ చేసిన తర్వాత కూడా మనకి మోటార్ రన్ అవ్వట్లేదు అని అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి అని అంటే థ్రోటల్ కనెక్షన్స్ అన్నీ సరిగా ఉన్నాయా లేదా, ఏమైనా ర్యాట్ కటింగ్ జరిగిందా, ఏదైనా లూజ్ కనెక్షన్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. అవన్నీ కూడా సరిగా ఉన్న తర్వాత కూడా మనకి థ్రోటల్ ట్విస్ట్ చేసిన తర్వాత మోటార్ రన్ అవ్వట్లేదు అని అంటే ఒకసారి బ్యాటరీ కనెక్షన్ లేదా ఉన్న దగ్గరలో ఉన్న సర్వీస్ సెంటర్నైనా చూపించాలి. నెక్స్ట్ కామన్ ప్రాబ్లం డిస్ప్లే ఎర్రర్. ఇప్పుడున్న వెహికల్స్లో మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకి డిస్ప్లేలో అయితే చూపించడం జరుగుతుంది. డిస్ప్లేలో ఏదైనా మీకు అన్ఐడెంటిఫైడ్ ఎర్రర్ ఎదురైనప్పుడు అది చాలా సింపుల్గా మీరు ఇగ్నోర్ చేయవద్దు. దగ్గరలో ఉన్న సర్వీస్ సెంటర్కి కానీ లేదా షోరూమ్ టెక్నీషియన్కి కానీ కాల్ చేసి ఆ ఎర్రర్ కోడ్ అనేది మీరు డిస్ప్లే చేయగలిగితే లేదా చెప్పగలిగితే మీకు ప్రాబ్లం అనేది 100% సాల్వ్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఈవీ బైక్లో ఇలాంటి స్మాల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు డిలే చేయకుండా దగ్గరలో ఉన్న సర్వీస్ సెంటర్కి వెళ్ళి ఎర్లీగా సర్వీస్ అయితే చేయించుకోండి. దీనివల్ల ఏంటనంటే లో కాస్ట్లో మనకి వెహికల్ అనేది సర్వీస్ అయిపోతుంది. ఏమైనా డిలే జరిగినప్పుడు అది మనకి బర్డెన్గా మారవచ్చు. సో ఫ్రెండ్స్, మీ ఈవీ బైక్కి ఇలాంటి కామన్ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చాయా? ఒకవేళ వచ్చాయి అని అనుకుంటే మన కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇలాంటి యూస్ఫుల్ ఈవీ కంటెంట్ కోసం మన డీకే మోటార్స్ ఛానల్ని అయితే ఫాలో చేయండి.